ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 75వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు ఉత్తరాఖండ 75వ భాగం తెలుసుకుందాం. అలాగా ముని చెప్పేటప్పటికీ అమృతంతో సమానములైన ఆ ముని మాటలను ఆలకించి రాముడు సంతోషముతో సుమిత్రాపుత్రుని చూచి, ఓ లక్ష్మణ, సువ్రతుడైన ఆ బ్రాహ్మణుని ఓరడింపము, అతని పుత్రుని శరీరం చెడకుండా శరీర సంధులు విడిగిపోకుండా కమ్మని నూనెలకు కాగునందుంచుము అని చెప్పి తన మనస్సునందు పుష్పకమును తలంచను. అంతనా పుష్పకము వచ్చి, మహాత్మా, ఏమి పని కలదో చెప్పుమనగా రామచంద్రుడు ముని సమూహములకు నమస్కారములు చేసి తమ్ములను పట్టణమున ఉండ నియమించి విల్లును బాణములను బట్టి పుష్పకమునెక్కి పడమటి దిక్కునకు వెళ్ళను. అతడు అంతయును వెతికి ఉత్తరాభిముఖముగా వెళ్ళి హిమత్ పర్వత ప్రదేశములన్నీ చూచి తూర్పు దిక్కు ఎందల ప్రదేశములన్నీ వేగముగా వెతికి అతడు ఏ పాపమునో కనపడకుండాచే రాజచంద్రుడు దక్షిణ దిశకు దేశములను వెతుకుతుండా శైవలమున పేరు గల పర్వతమున సరోవర ప్రాంతమందు తలక్రిందులుగా వేలాడుచూ ఉత్తమమైన తపస్సు చేయుచున్న వారిని ఒక్కరిని చూచి చారనరికి, ఓ శీలి, నీవు ధన్యుడవు, ఎవడవో చెప్పుము, నీ జాతి ఏది, ఓ సువ్రతుగా వినవల్లని కుతూహలంతో ప్రశ్నించుతున్నాడును. నేనే భూమిని పాలించు రాజును, దశరథ పుత్రుడను, రాముడు అనువాడును. ఓ తపస్వి, నన్ను చూడుము, ఏమి ప్రయోజనమును నీవు మనస్సునందు తలంచితివి? స్వర్గమును పొందకోరియా మరి ఒకటియా? ఇంతటి మహోగ్రమైన తపస్సు ఎలా చేస్తున్నావు? బ్రాహ్మణుడవో, క్షత్రియుడవో, వైశ్యుడవో, శూద్రుడవో చెప్పు. మహాత్మా, నిజముగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుమని చెప్పేసని ఆ రాముడు అడుగగా అతడు వంచిన ముఖము గలవాడై రామచంద్రునితో ఇట్లు చెప్పను. దీంతో మనకి ఈరోజు 75వ భాగం పూర్తయింది. రాముడు పుష్పక విమానానికి అందరితోటి 4 దిక్కులకి బయలుదేరి వెళ్ళాడు. ఆ దక్షిణ దిక్కుగా తలకిందులుగా తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏమి కోరికతో ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నావు? నువ్వు ఏ జాతి వాడవి? బ్రాహ్మణుడువా, వైశ్యుడువా, క్షత్రియుడువా, శూద్రుడువా? అసలు ఎందుకు చేస్తున్నావు? ఏం కోరి చేస్తున్నావు? స్వర్గం కావాలన్నా లేకపోతే ఏం కోరిక కావాలని చేస్తున్నావు? నేను రాముణ్ణి, దశరథుని యొక్క పుత్రుడిని అని చెప్పి వారిని అడిగాడు. అక్కడితో మనకి 75వ భాగం పూర్తయింది. రేపు 76వ భాగం తెలుసుకుందాం. మీకందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.